మిత్రులారా నమస్తే. మనకి ఏనుగు లక్ష్మణ కవి అని ఒక గొప్ప కవి ఉన్నారండి. ఆయన వివేకాన్ని కోల్పోయినటువంటి వాళ్ళ భ్రష్టత్వం, పతనం ఏ రీతిగా ఉంటుందంటే, ఆకాశం నుంచి మొదలయ్యి గంగమ్మ తల్లి ప్రవాహం, ప్రస్థానం పాతాళానికి ఎలా వెళ్ళింది అని ఒక ఉదాహరణగా చూపించాడు. అంటే పతనం అంటూ ప్రారంభమైన తర్వాత అది ఇక పాతాళానికే. ఆకాశంబున నుండి చెంభుని శిరంబు అందుండి సీతాద్రి, ఈ విధంగా అంటే ఆకాశం నుంచి శంకరుని శిరస్సు మీదకి, అక్కడి నుంచి హిమవత్పర్వత శిఖరం మీదకి, ఆ శిఖరం నుంచి భువి అంటే నేల మీదకి, నేల నుంచి పాతాళానికి వివేకాన్ని కోల్పోయినటువంటి వాళ్ళ భ్రష్టత్వం, పతనం ఇలా ఉంటుంది అని చెప్పి ఉదాహరణగా ఆయన చెప్పాడు. సరే, ఆ గంగా నది ఎందుకు వచ్చింది, భగీరథుడు ఎందుకు తీసుకొచ్చాడు, ఆ కథ అంతా కూడా వేరే ఉంది. సో ఆమె భగీరథుడిని నమ్ముకొని వచ్చింది కాబట్టి ఆవిడకి ఇన్ని కష్టాలు వచ్చినాయని చెప్పి ఆయన అక్కడ చెప్పాడు ఉదాహరణగా. కానీ సాధారణంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉండి కూడా వివేకాన్ని కోల్పోయి పతనమైపోయినటువంటి వాళ్ళని ఈ పద్యంతో ఉదాహరణగా మనం చెప్తాం అన్నమాట. దీనికి ఇప్పుడు నేను ఉదాహరణగా ఏం చెప్తున్నానంటే, మన ఇండియన్ మీడియాని ఒక ఉదాహరణగా ఆకాశం నుంచి ప్రారంభమై ఇప్పుడు పాతాళానికి పోయింది, పడిపోయింది భారతీయ మీడియా అని ఒక ఉదాహరణ చెప్పదలుచుకొని నేను ఈ పద్యాన్ని మీకు చెప్పాను. మనకు ఒకప్పుడు ఎంతో గొప్ప జర్నలిజం అంటే, పత్రికలంటే, పాత్రికేయ వృత్తి అంటే ఎంతో పవిత్రమైంది, ఎంతో కఠినమైంది, బృహత్తర బాధ్యత కలిగినటువంటిది. దేశం కోసం, ప్రజల కోసం, సమూహాల కోసం పనిచేసేటటువంటిది. ఇప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో పిల్లర్గా, నాలుగో స్తంభంగా మనం ఇప్పుడు కొనియాడతాం జర్నలిజాన్ని. అలాంటి జర్నలిజం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఒక వీడియో చూశాను, 10 minutes వీడియో. దాని గురించి యోగేంద్ర యాదవ్ కూడా మాట్లాడాడు. ఆ లింక్ మీకు ఇక్కడ పెడతాను, చూద్దురు కానీ మీరు తర్వాత. కాకపోతే దాని ముందు 4 మాటలు వినండి. అది ఏమిటయ్యా అంటే, వీరేశలింగం పంతులు గారు మొదట్లో వివేకవర్ధిని పత్రిక స్థాపించినప్పుడు ఆయన పత్రిక పతాక శీర్షికగా ఒక మహాభారతం నుంచి ఒక పద్యాన్ని వేసేవాడు రోజు. అదేమిటయ్యా అంటే, ఒరులేయవి అనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకు అవి చేయకునికి పరాయణము సర్వధర్మ పదములకెళ్ళన్. ఇతరులు ఏ పనులు చేస్తే నీకు ఇష్టం ఉండదో, ఇతరుల పట్ల నువ్వు ఆ పనిని చేయకుండా ఉంటే అంతకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు అని దాని తాత్పర్యం అన్నమాట. అంతటి నీతి నియమాలతో, పవిత్రతతో పాత్రికేయ వృత్తిని కొనసాగించారు మహానుభావులు. మహాత్ముడు పెట్టినటువంటి యంగ్ ఇండియా, హరిజన్ లాంటి పత్రికలు కానీ, అంబేద్కర్ పెట్టినటువంటి పత్రిక కానీ చాలామంది నడిపారు. ఇప్పటికీ కూడా నిబద్ధతతో అత్యంత విలువలను ప్రేమించేటటువంటి పాత్రికేయులు ఉన్నారు. ఆ పాత్రికేయ వృత్తిని అగౌరవపరచడం మన ధర్మం కాదు. కానీ మన ఇండియన్ మీడియా ఎలాగైపోయింది. మనం ఇప్పుడు పరమోదాహరణగా ఆ గంగమ్మ పతనావస్థని ఏ విధంగా ఏనుగు లక్ష్మణ కవి వర్ణించాడో అలాంటి పతనావస్థని ఇప్పుడు ఇండియన్ మీడియా చూస్తున్నాం అన్నమాట. ఈ ఎలక్షన్ టైంలో ఇంకా ఆ పతనం పతాక స్థాయికి చేరిపోయింది. ఏం జరిగిందనేటటువంటిది నేను మీకు చెప్తాను. ముఖ్యంగా ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు భారత్ మీడియా, అంతర్జాతీయ మీడియా ఈ రెండు కూడా స్పందించినాయి కదా. ఇంటర్నేషనల్ మీడియా అటు వాషింగ్టన్ పోస్ట్ కానీ, అలాగే న్యూయార్క్ టైమ్స్ కానీ, ఫైనాన్షియల్ టైమ్స్ కానీ, బీబీసీ కానీ, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనేటటువంటిది, అల్ జజీరా, ఇట్లాంటి అంతా కూడా ఫారిన్ మీడియా అంతా కూడా ఒకటే రకమైనటువంటి రిపోర్టింగ్ ఇచ్చాయి. అది ఏమిటి అంటే, ద ఆరా ఆఫ్ ఇన్విన్సిబిలిటీ ఆఫ్ ద మోడీ హ్యాస్ బీన్ షాటర్డ్. అంటే టోటల్ ఇదే మాటని అందరూ వాడలేదు, కానీ ఆ ఇన్విన్సిబిలిటీ అనేటటువంటి మాటను మాత్రం అందరూ వాడారనమాట. అంటే ఇన్విన్సిబిలిటీ అంటే ఏమిటి అంటే అజేయత్వం. అంటే మోడీ అజేయుడు అనేటటువంటి మాట ఇప్పుడు తునాతునకలైంది.
ఆ ఇన్విన్సిబిలిటీ అనే మాటను మాత్రం 2-3 అంతర్జాతీయ పత్రికలు వాడాయి అన్నమాట. సో అంటే మోడీకి మెజారిటీ రాలేదు, మోడీకి సెట్ బ్యాక్ అయింది, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఇక్కడైతే ఇక అవన్నీ మన మీడియాకి అవన్నీ అవసరం లేదు, ఆకాశానికి ఎత్తిపారేశారు. అవన్నీ కూడా ఆ పక్కన పెడితే ఒక చిన్న వీడియో, ఒక 10 మినిట్స్ వీడియో జుబైర్ అనే జర్నలిస్టు చేశాడు. అది ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేశారు మెయిన్ స్ట్రీమ్ యాంకర్లు అందరూ కూడా. ఆయన ఎప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎన్నికల సందర్భంగా మాత్రం 60-70 ఇంటర్వ్యూలు అయితే ఇచ్చాడు. ఇందులో ఇక ఈ యాంకర్లు ప్రదర్శించినటువంటి భాష, వాళ్ళ విన్యాసాలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ వర్ణనా చాతుర్యం, అబ్బబ్బబ్బబ్బా చూసి తీరాలి, తనివి తీరిపోతుంది. మీరు చూస్తే మీరు ధన్యులైపోతారనమాట. అది మీకు డిస్క్రిప్షన్లో ఆ వీడియో పెడతాను చూడండి. యోగేంద్ర యాదవ్ లాంటి వాడు, వీళ్ళందరూ కూడా మీడియా పర్సన్స్, నిజంగా మీడియా పర్సన్సా లేకపోతే బీజేపీ స్పోక్స్ పర్సన్సా అనేటటువంటి డౌట్ని ఆయనే కాదు ఈ మొత్తం దేశంలో అందరూ కూడా వ్యక్తం చేశారనమాట. అట్లా ప్రవర్తించారు. కొన్ని చిన్న ఉదాహరణలు చెప్తాను. వీళ్ళు ప్రదర్శించినటువంటి విన్యాసాలు ఎట్లా ఉంటాయో. రజత్ శర్మ అనేటటువంటి ఆయన ఉన్నాడు కదా, ఇండియా టీవీ చీఫ్ రజత్ శర్మ. ఆ రజత్ శర్మ అయితే ఈయన్ని ఇంటర్వ్యూ చేస్తూ, విచిత్రంగా ఏంటంటే ఒక వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఒక నాయకుడిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు రెడీగా చేసుకుని వెళ్తాం. అయ్యా మీరు ఏం చేశారు, ఇంకా మీరు ఏం చేస్తారు అనేటటువంటి అడుగుతాం. లేదా మీ మీద ఇట్లాంటి విమర్శలు వచ్చినాయి, మీరు ఏం చెప్తారని అడుగుతాం. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు ముందే, ఆయన కంటే ముందు అబ్కి బార్ 400 పార్ అనేటటువంటి స్తోత్రాన్ని వీళ్ళే పఠించేస్తారు. మీరు అద్భుతమైన వ్యక్తి, మహాపురుషుడు అని వీళ్ళే చెప్తారు. అసలు మీకు అలసటే లేదా, మీరు అసలు ఎప్పుడు అలసిపోరా, అసలు మీరు ఎప్పుడు రిలాక్స్ అవుతారు, ఇట్లాంటి మాటలన్నీ కూడా వీళ్ళే మాట్లాడతారనమాట. రజత్ శర్మ అనేటటువంటి యాంకరు టాప్ మోస్ట్ యాంకర్. ఆయన పద్మభూషణ్ కూడా ఇచ్చి గౌరవించింది మన ప్రభుత్వం 2015లో. ఆయన అయితే అసలు ఈయన్ని ఇంటర్వ్యూ చేస్తూ భలే కవిత్వాలు చెప్పాడు. అదేంటంటే కిసీనే కహా దిల్ కి బవర్ కరే పుకార్, పాట వినే ఉంటారు. కిసీనే కహా దిల్ కి బవర్ కరే పుకార్ అబ్కి బార్ 400 పార్. ఇది ఇంటర్వ్యూ చేస్తూ నరేంద్ర మోడీ చెప్పాల్సినటువంటి మాటలు మన యాంకర్లే చెప్తూ ఉంటారనమాట. ఇంకోసారి ఏమన్నాడయ్యా అంటే నతీజోంకే బాద్ రాహుల్ హోంగే పరార్, నతీజోంకే బాద్ రాహుల్ హోంగే పరార్ అబ్కి బార్ 400 పార్. అంటే ఎన్నికల ఫలితాలంట వచ్చిన తర్వాత రాహుల్ పారిపోతాడట, పలాయనం తీస్తాడంట, ఇట్లాగనమాట. అలాగే ఇంకొక అదే ఆయన రజత్ శర్మ అనేటటువంటి ఆయన ఇంకో చోట ఏంటంటే ఒక వెడ్డింగ్ కార్డు చదివాడు. అదేంటంటే జూన్ 1 మెహందీ అంట, జూన్ 2వ తేదీన కేజ్రీవాల్కి విదాయి అంటే వీడ్కోలు, 6 గంటలకి ఏడవడం, 7 గంటల గంట పప్పు జాయంగే ఇటలీ. అంటే నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేయడానికి ఆయన కూర్చున్నాడా, లేకపోతే నరేంద్ర మోడీని ఆయన్ని కీర్తించడానికి, లేదా ఆయన మనసు దోచుకోవడానికి, ఆయన హృదయంలో ఉన్నటువంటి మాటల్ని తోడి మన ముందు పెట్టడానికి, ఆయన్ని ఉల్లాసపరచడానికి, ఆయన ఉత్సాహపరచడానికి ఈయన మాట్లాడుతున్నాడా అనేటటువంటిది మనకు అర్థం కాదు. అబ్బా ఇక ఇట్లాంటివన్నీ కూడా మీరు చూడాలి, అసలు పరవశించిపోతారనమాట. ఈ యాంకర్లు అందరూ కూడా బహుశా భగవంతుణ్ణి చూస్తే ఏమైనా పారవశ్యం కలుగుతుందో లేదో వీళ్ళకి తెలియదు. కానీ నరేంద్ర మోడీ ముందు కూర్చున్నప్పుడు వీళ్ళు చెందిన పారవశ్యం, వీళ్ళు పొందినటువంటి తన్మయత్వం, ఆ హావభావాలు, వీటిని వర్ణించనలవి కాదు. ఎంత గొప్ప కవి వచ్చినా వర్ణించలేము. ఆ వీడియో మీరు చూసి తీరాల్సిందే. అవన్నీ కూడా వాళ్ళు, లేదంటే మీరు టాప్ మెయిన్ స్ట్రీమ్ మీడియా యాంకర్స్ ఇంటర్వ్యూ విత్ నరేంద్ర మోడీ అని కొట్టి చూడండి, అప్పుడు మీరు చూస్తారనమాట. ఇక ఒక యాంకర్ అయితే అసలు ఈ 2024 అనేటటువంటిది మేము మర్చిపోయాము, ఇప్పుడు ఎలాగూ 400 సీట్లు మీకు వచ్చేస్తున్నాయి, 2029లో మీరు 450 సీట్లు సాధిస్తారు కదా, దాని గురించి మేము ఆలోచిస్తున్నామని ఒక పెద్ద మనిషి. అలాగే ఎన్నికలు
అంటే ఇంకా ఎన్నికలు ముగియకుండానే ఇంకా ఈ ఎన్నికలు ముగియలేదు 2029 గురించి అంతా మోడీ 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 ప్రతి వాళ్ళు కూడా. అస్సలు ఒక యాంకర్ అయితే పాకిస్తాన్ వాళ్ళంట వీడియోలు చేస్తున్నారంట, అసలు మా దేశంలో కూడా నరేంద్ర మోడీ ప్రధాని అయితే బాగుంటుంది అని. ఇది నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరూ చెప్తున్నారనమాట. ఆయన కూర్చోబెట్టి, ఆయన ప్రశ్నలు వేరు, ఆయన కూర్చోబెట్టి దేవుడి ముందు కూర్చొని మనం స్తోత్రాలు చేస్తామే ఆ విధంగా స్తోత్ర పాఠాలు. ఇంకొక ఆమె అంటుంది, సార్ आपका इतना फिटनेस आप कहाँ से लाते हैं साहब అని చెప్పేసి, ఇतना ఊర్జా आप कहाँ से लाते हैं, कहाँ से पाते అని చెప్పి ఒక ఆవిడే. ఇంకొక ఆమె, మోదీజీ आप थकते क्यों नहीं అంటే, మీకు అసలు అలసట ఎందుకు రాదు. ఇంకో పెద్ద మనిషి, వై ఆర్ యూ నాట్ గెటింగ్ రిలాక్స్, అసలు రిలాక్స్ అవ్వరేంటి అని ఇంకొక ఆయన ఆశ్చర్యపోతాడనమాట. అలాగే ఒక ఆమె అంటుంది, ఆప్ భగవాన్ కే బీచ్ మే హై, భగవాన్ ఆప్కే సాత్ మే హై. ఇలాగ పొగిడి ఇంకో పెద్ద మనిషి అంటాడు. చాలామంది పేర్లు మీరు వినే ఉంటారు. రాజత్ శర్మయే కాదు, సుధీర్ చౌదరి, జీటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ఆయన పాపులర్ షో డిఎన్ఏ ఉంది కదా, అలాగే ఇండియా టీవీ రాహుల్ కవాల్, అలాగే అర్నబ్ గోస్వామి మనకి తెలిసిందే, ఆయన రిపబ్లిక్ టీవీ, ఇట్లాగే అంజనా ఓం కాశ్యప్ ఆవిడ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక పొగిడి నరేంద్ర మోడీకి పాపం నిజంగా ఆయన ఎన్నికల ప్రచారంలో థక్తే క్యూ నహీ, మీకు అలసట రాదా అనగానే వీళ్ళ కీర్తనలు వీళ్ళ స్తోత్రాలు విని పాపం ఆయన అలసిపోయాడేమో మరి మనకు తెలియదు. ఒక పెద్ద మనిషి అంటాడు కదా, ఇదంతా ఇప్పుడు ట్రైలరే, పిక్చర్ బాకీ హై, పిక్చర్ అభి, సుధీర్ చౌదరి అన్న ఆయన, పిక్చర్ అభి బాకీ హై మోడీజీ, ఇంకా ఇప్పుడు దాన్ని మనం ట్రైలరే చూసామంట. ఇది అసలు ఇప్పుడు మనం స్టార్టర్సే, అసలు మెయిన్ కోర్స్ ఇంకా బాకీ ఉందని ఇంకొక పెద్ద మనిషి. ఇట్లాగా అసలు ఇంత కాన్ఫిడెన్స్, आप में इतना కాన్ఫిడెన్స్ कहाँ से आया, ఆశ్చర్యం అనమాట. ఒక ఆమె అంటుంది, ముస్లింలంట మోడీయే రావాలని కోరుకుంటున్నారంట. ఒక పెద్ద మనిషి విదేశాల్లో ఉన్నటువంటి తన కొడుక్కి చెప్పాడంట, ఒక వీడియో రిలీజ్ చేశాడట. అదేమని, నాయనా నువ్వు ఓటు వేయడానికి రా, ఎందుకు రావాలి అంటే పితృ రుణం తీర్చుకోవడానికి నువ్వు రావాలి. మనందరికీ పితృసమానుడైనటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు 3వ సారి ప్రధానమంత్రి పదవిని అలంకరించబోతున్నాడు. ఆయన నువ్వు పితృ రుణం తీర్చుకోవాలంటే తప్పనిసరిగా రానాయన. ఇదండి న్యూస్ అనేటటువంటిది. ఒక పెద్ద న్యూస్ ఈజ్ ప్రాపగాండా అన్నట్టుగా ఇప్పుడు మారిపోయింది. ఇండియా జర్నలిజం అనేటటువంటిది ఏ విధంగా ఎంత పతన స్థాయికి వెళ్ళిపోయిందో, ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చేసినటువంటి ఈ రాహుల్ కవాల్ కానీ, అలాగే అంజనా ఓం కాశ్యప్ కానీ, ఈ రజత్ శర్మ కానీ, అర్నబ్ గోస్వామి కానీ, ఇట్లా సుధీర్ చౌదరి కానీ, ఇంకా ఇట్లా మెయిన్ యాంకర్స్ చేసినటువంటి ఆ 10 minutes వీడియో అనే నేను పెడతాను. కానీ వీళ్ళ విన్యాసాలు, వీళ్ళ హావభావాలు, వీళ్ళ స్తోత్రపాఠాలు, వీళ్ళకి తెలిసినటువంటి భాష అస్సలు మనం భరించలేకపోయాం అన్నమాట. దిస్ ఈజ్ ద ఇండియన్ మీడియా, ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ అని మనం ఏదైతే అనుకుంటున్నామో అదండి. ఇంకెక్కడ ఈ పిల్లర్, ఇంకెక్కడ ఈ స్తంభం శిథిలమైపోయింది, ఆ 3 స్తంభాల ఆధారంగానే నిలబడిందేమో. కాబట్టి మిత్రులారా, ఈ డెమోక్రసీలో, ఈ జర్నలిజంలో మనకు సత్యాలు వస్తాయని, సత్యం వెలుగు చూస్తుందని, సత్యమే మనం వింటున్నాం, సత్యమే మనం కొంటున్నాం, సత్యమే మనం అంటున్నామని ఇట్లాంటి అపోహలకి భ్రమలకి మనం పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ మీడియా ఇక ఎంత పతనం చెందాలో అంత పతనము చెందింది. అది కరెక్టే. కానీ ఒక్క మాట మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంత తుఫానులో కూడా, ఇంత సునామీలో కూడా, ఇంత దారుణమైనటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా గొంతు విప్పేటటువంటి జర్నలిస్టులు ఉన్నారు. సాహసంగా తమ మనసులోని మాట చెప్పేటటువంటి జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళే ఇండిపెండెంట్ జర్నలిస్టులు, యూట్యూబర్సు,
ఇండిపెండెంట్గా వార్తా సంస్థలు నడుపుకుంటున్నటువంటి వాళ్ళు అనేక మందిని తీసుకెళ్లి జైళ్ళలో పెట్టారు. న్యూస్ క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆయన ప్రబీర్ పురకాయస్థాన్ని జైల్లో పెట్టారు, మనకు తెలుసు. ఇంటర్నేషనల్గా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ విషయంలో ఆ ఇండెక్స్ని చూస్తే మనది 180 దేశాల్లో 161 స్థానంలో ఉంది. ఇది మన దేశంలో పరిస్థితి. మనకంటే మెరుగైన స్థానంలో పాకిస్తాన్ ఉందంటే ఇంతకంటే ఇంకా అసలు మనం ఇంకెంతకంటే ఇంకా ఇక ఏం చేయాలి? చేసేది ఏమి లేదు. ఏదైనా హిందీలో ఏదో మాట అంటారా, చిల్లు భర్క పానీ లేకి ఉస్మే డూబ్ జావని, అట్లా చావడం తప్ప ఇంకేం లేదనమాట. ఎక్కడ 180 దేశాల్లో ప్రెస్ ఫ్రీడంలో మన దేశం 161వ స్థానంలో ఉంది. ఇది పరిస్థితి. సో గొంతెత్తినటువంటి వాళ్ళ పరిస్థితి అది, స్తోత్ర పాఠాలు చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఇది. అయితే అటు ఇటు కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేటటువంటి 2023 డేటా అనమాట. సో అందరూ అటు ఉంటారు ఇటు ఉంటారు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా పాదాక్రాంతం అయిపోయింది, పాదదాసోహం అయిపోయింది ఏలిన వారికి, పాలకులకి. ఇది ఈ పరిస్థితి. చూద్దాం ఇక ముందు ఈ దేశంలో పాత్రికేయ వృత్తి ఏ విధంగా నిలబడుతుంది, తన కాళ్ళ మీద తను నిలబడుతుందా, సత్యాన్ని నిలబెడుతుందా లేదా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళకి దాసోహం అయిపోతారా, ఎదురు చూడాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.